నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నరుడు నుంచి నారాయణుడిగా మనకు అందించిన వారు విశ్వనాథరమ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈ సృష్టిలో పూచిన పువ్వులన్నీ పరిమళాలు వెదజల్లలేవు, అన్ని గాలులు సుగంధాలను పంచలేవు, కురిసిన వానలన్నీ పంటల్ని ఇవ్వవు. అలాగే పుట్టిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేడు. ఏ మనిషి అయినా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలంటే ప్రయత్నం, నిరంతర సాధన తప్పనిసరి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు వేమన. నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే ఎలాంటి వాళ్ళైనా అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలరు. గంగను భువికి దించిన భగీరథుడి చరిత్ర నిరంతర సాధనకు ఒక మంచి ఉదాహరణ. సగరులను తరింపజేయడానికి గంగను భువికి తీసుకురావాలని అంశుమంతుడు తపస్సు చేశాడు, సాధించలేకపోయాడు. అతడి కొడుకు దిలీపుడు సైతం గంగను సాధించలేకపోయాడు. ఆపై దిలీపుడు తనయుడు భగీరథుడు తపస్సు చేసి గంగను సాధించాడు. అందుకే సాధనని ఏనాడు ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడం వల్లే ధ్రువుడు ఆచంద్ర తారార్కం నిలిచి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు. ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేన్నైనా సాధించగలననే దృఢమైన నమ్మకం మనిషిని విజయ తీరాలకు చేరుస్తుంది. ఇంకా కార్యసాధనలో ముందుకు సాగుతున్న సాధకుడికి ఒక్కొక్కప్పుడు అపజయాలు తప్పవు. అప్పుడు సాధకుడు తన ఓటమికి కారణాలు విశ్లేషించుకొని సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకి ప్రయాణించాలి. మోడు నుంచి చిగురించిన మొక్కల ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. నిజానికి మనిషికి మనస్సే గొప్ప సాధనా కేంద్రం. ఇలాంటి మనస్సులో అప్పుడప్పుడు ఉద్రేకపూరితమైన ఆలోచనలు ఉత్పన్నమై మనస్సును అల్లకల్లోలం చేస్తుంటాయి. ఆ అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. భగవద్గీతలో అర్జునుడు అశాంతితో అల్లకల్లోలంగా ఉన్న మనసును నియంత్రించడం అసంభవం అన్న ప్రశ్నకి శ్రీకృష్ణుడు, ఓ అర్జున, చంచలమైన మనస్సును అఖ్యాస వైరాగ్యాల ద్వారా స్వాధీనం చేసుకోవచ్చు అని బోధించాడు. సర్వమానవాళి ఎల్లకాలం గుర్తుంచుకోదగిన సందేశం ఇది. మనసు నియంత్రణకు సంబంధించిన భారతీయ ఆలోచన ధోరణి, సాధనా విధానం చాలా వరకు ఈ సందేశం మీదే ఆధారపడ్డాయి. పతంజలి యోగ సూత్రాలు ఈ విషయాలని బోధించాయి. నిజానికి దేన్నైనా సాధించే వరకు అన్నీ అసాధ్యంగా అనిపిస్తాయి. మనం అసాధ్యమనుకున్న కార్యాలను ఎంతోమంది సాధించారు. గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఐన్స్టీన్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గొప్ప శాస్త్రవేత్తను కాగలనని ఊహించి ఎరుగడు. ఆయనలో ఉన్న తపన, అభ్యాసం ఆయనను గొప్పవాణ్ణి చేశాయి. చార్లెస్ డికెన్స్ కథలు ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందాయి. తండ్రి జైల్లో ఉండటం వల్ల డికెన్స్ ఎన్నో కష్టాలు పడి అద్భుతమైన రచయిత అయ్యాడు. అభ్యాసం వల్ల, పట్టుదల వల్ల అజ్ఞాని జ్ఞాని అవుతాడు. బోయవాడు వాల్మీకిగా మారడం, ఏకలవ్యుడు గొప్ప విలుకాడు కావడం దీనికి మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి. అందుకే ఏదైనా సాధ్యం అనుకుని ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుంది. అభ్యాసం వల్ల ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి. దేన్నైనా సాధించవచ్చనే నమ్మకం పెరుగుతుంది. అందుకే మనిషి ఏ కార్యాన్ని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. ఇది ఆధ్యాత్మికతకు వర్తిస్తుంది. మనిషి తన జీవిత లక్ష్యాన్ని గ్రహించి తన సర్వశక్తులను ఆత్మజ్ఞానం పొందడానికి కృషి చేయాలి. అప్పుడే అతడు నరుడు నుంచి నారాయణుడిగా, పురుషుడు నుంచి పురుషోత్తముడిగా, ఓ మహాత్ముడిగా మారతాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.